నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెనాలి టూర్ని ఎందుకింత వైరల్ చేస్తున్నారు? వాస్తవానికి తెనాలి టూరు జరగడం వల్ల జగన్కి లాభమా, కూటమికి లాభమా? వాస్తవానికి తెనాలి టూర్లో జాన్ విక్టర్ని ఎందుకు కలవబోతున్నాడు? అసలుకి ఈ జాన్ విక్టర్ని కలిసేటువంటి నేపథ్యం ఏంటి, ఎందుకు కలుస్తున్నాడు అనే దానిపైన ఒక చిన్న క్లుప్తంగా చెప్తాను. తెనాలిలో ముగ్గురు రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో ఈ రౌడీ షీటర్లు కలిసి మహిళల పైన, చిన్న చిన్న ఆడపిల్లల పైన, అదేవిధంగా ఎవరైతే పౌరులు వెళ్తున్నటువంటి ఒక వాళ్ళపైన దాడులు చేస్తూ, చైన్ స్నాచింగ్లు చేస్తూ, గంజాయి తీసుకొని వాళ్ళపైన దాడులు చేస్తూ, ఆఖరికి ఒక పోలీస్ అధికారి అయినటువంటి ఒక చిరంజీవి అనేటువంటి ఒక పోలీస్ అధికారిపై మర్డర్ అటెంప్ట్ చేస్తున్నటువంటి ఒక సందర్భం అందరికీ తెలిసిందే. అయితే ఇలాగా తెనాలిలో పోలీసులు అన్నా సరే భయం లేదు. ఎందుకంటే చిరంజీవి అనేటువంటి ఒక పోలీస్ అధికారి పైన కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసినటువంటి సందర్భం మనకి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల పట్ల కూడా భయం లేకపోతే గతంలో కూడా మనం చూసాం. ఏదైతే తెనాలికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఒక వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక ఓటింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సగటు ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని, సార్ మీరు కూడా లైన్లోకి రండి, లైన్లో వచ్చి ఓటేయండి అని చెప్పేసి అన్న పాపానికి ఆ ఓటర్ చెంప చెల్లుమని ఇచ్చాడు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే. అయితే ఆ ఇన్సిడెంట్ కావచ్చు, ఆ యొక్క వీడియో మీ అందరికీ తెలిసిందే. ఏంటి అంటే అదే ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గోబా గుయ్యం అనిపించాడు. అది చాలా పెద్ద వైరల్గా మారింది. అయితే ఇది జరిగిన తర్వాత కొద్దిసేపటికే ఎవరైతే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఒక జాన్ విక్టర్ కావచ్చు, లడ్డు కావచ్చు, మిగతా వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెళ్ళి వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి తను పూర్తిగా దేహశుద్ధి చేశారు ఆ ఓటర్ని. అయితే అప్పుడులో కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యేకి తనకి అనుచరుడుగా ఉండేవాళ్ళు ఈ ముగ్గురు కూడా. అయితే గంజాయి మత్తులో ఉన్నటువంటి ఒక ఆడవారి పైన చైన్ స్నాచింగ్లు కావచ్చు, ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు, బండితో గుద్ది ప్రశ్నిస్తే కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవే కాకుండా విజయవాడలో ఒక మర్డర్ కేసు కూడా వీళ్ళ పైన ఉందని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. అయితే వాస్తవానికి పోలీసులపైనే మర్డర్ అటెంప్ట్ చేయాలనుకున్నటువంటి ఒక ఈ ముగ్గురు పైన నిజంగా పోలీసుల పట్ల భయం ఉండాలి అంటే ఖచ్చితంగా బహిరంగంగా ఏదన్నా శిక్ష పడితే కానీ ఒప్పుకోరు అని చెప్పేసి అనే వాస్తవానికి పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక చర్య మాత్రం వాస్తవానికి అది ఖచ్చితంగా దాన్ని కరెక్టా కాదా అంటే మనకు అది రెండు విధాలుగా ఉంటుంది. అదే ఒకవేళ మీ ఇంట్లో మహిళల పైన కానీ లేదా మీ ఇంటిపై ఎవరైతే ఉన్నారో పెద్ద అయినటువంటి ఒక పోలీస్ అధికారి వారిపైనే మర్డర్ అటెంప్ట్ జరిగితే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా మీరు ఇలాంటి యాక్షన్నే కోరుకుంటారా లేదా అంటే ఖచ్చితంగా కోరుకుంటారు. కాకపోతే దీన్ని సమర్థించాలా లేదా అంటే మనకు అది ప్రేక్షకులపైనే వదిలేస్తున్నాం. వాస్తవానికి అలాంటి ఆ ముగ్గురు రౌడీ షీటర్లలో, గంజాయి తీసుకునే వాళ్ళలో, గంజాయి అమ్మే వాళ్ళల్లో ఒకడైనటువంటి ఒక జాన్ విక్టర్ ఇంటికి ఈరోజు తెనాలికి వెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ సేమ్ సినిమా చూపిస్తాను, ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ గుడ్డల్లో తీసి కొడతాను, సప్త సముద్రాలు దాటినా సరే లాక్కొస్తాను, రిటైర్ అయినా సరే, సేమ్ డైలాగులు అందరికీ తెలిసినవే. అయితే ఇదే కోవకు సంబంధించి ఆ యొక్క జాన్ విక్టర్ని ఇప్పుడు పరామర్శిస్తానికి వెళ్ళినటువంటి ఒక వైఎస్ జగన్ ఎవరిని పరామర్శిస్తానికి వెళ్తున్నాడు? ఏంటి సంగతి? నిజంగా దీంట్లో తప్పేంటి అనేది నా యొక్క ప్రశ్న. ఎందుకు అంటే వాస్తవానికి చెప్పాలి అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఎవరైతే చిరంజీవి అనేటువంటి ఒక పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బీసీ, ఆయన మ్యారేజ్ చేసుకున్నటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఎస్సీ. నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. జగన్ గారు మీరు ఖచ్చితంగా జాన్ విక్టర్కి పరామర్శిస్తున్నారంటే ఎలాంటి వ్యక్తులకి మీరు పరామర్శిస్తున్నారు? ఒక గంజాయి తాగి ఒక రౌడీ షీటర్, ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటి ఒక వాళ్ళని మీరు పరామర్శిస్తున్నారే, అదే నా భర్త చిరంజీవి గారు అదే గాయాల్లో ఒకరికైనా చనిపోయి ఉంటే మటుకు నన్ను పరామర్శించే వాళ్ళ, ఎందుకని ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి ఆ మహిళ కూడా అడగడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ జగన్ ఇక్కడ ఎవరైతే జాన్ విక్టర్ని ఎందుకు పరామర్శిస్తున్నాడంటే ఇక్కడ మాకు అర్థమైనటువంటి ఒక విషయాలు కొన్ని ఏంటి అంటే జగన్కి సంబంధించి దాదాపు 2019 నాటికి ఆయనకు ఉన్నటువంటి ఒక సీట్లు వచ్చేసి 151. అయితే ఇది కాస్త 11కి పరిమితమైంది.
ఈ 11కి పరిమితమైనటువంటి ఒక పరిస్థితుల్లో వాస్తవానికి జగన్ ఎవరిని పరామర్శిస్తున్నాడు? అదిగాక ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి వారం అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ కొంత సమాచారం ఏంటి అంటే జగన్కి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు కూడా బయట పబ్లిక్ ఎవరు కూడా గ్యాదర్ అవ్వడం లేదు కాబట్టి ఇన్ని రోజులకి అంటే వారం రోజుల తర్వాత కానీ ఈ రోజుకి ఖచ్చితంగా తీసుకుంటే ఈ రోజుకి మేము జనాన్ని సమీకరించగలుగుతామని చెప్పి ఆ తెనాలి కావచ్చు పక్కన మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చి ఆ యొక్క చాలా రద్దీగా తక్కువ ఉండేటువంటి ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ జనాన్ని పోగేసేటువంటి పరిస్థితి దాదాపు వారం రోజులు పట్టిందని. అయితే జగన్ మరి 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఎందుకని గతంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే జగన్ ఓడిపోయిన తర్వాత ఎవరెవరిని పరామర్శించాడు అని చెప్పి చూస్తే ఫస్ట్ పిన్నెల్లికి సంబంధించి కూడా చూస్తే ఆయన ఒక ఈవీఎం సంబంధించి మిషన్ని బద్దలు కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆయన వెళ్ళి 25 లక్షలు పెట్టుకొని హెలికాప్టర్లో వెళ్ళి ఆయన పరామర్శించి అవును మా ఓడు ఈవీఎం బ్యాలెట్ బాక్స్ బద్దలు కొడితే తప్పేంటి అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా చూసుకుంటే గుంటూరు జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ జగన్ పరామర్శించినటువంటి ఒక నందిగామ సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన బూతులు తిడితే తప్పేంటి అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా చూసుకుంటే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అనే దళిత యువకుడిని కిడ్నాప్ చేస్తే అవును కిడ్నాప్ చేస్తే తప్పేంటి. సో ఇలాంటి ములాఖాతులు తప్ప నిజంగా ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక్క నిరసన కావచ్చు ఒక్క పరామర్శ కావచ్చు ఇప్పటిదాకా జరగలేదు. అదేవిధంగా చూసుకుంటే గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి దాదాపు 14 టిక్కీలు మిర్చి మాయమైపోయిందంట. అదేవిధంగా చూసుకుంటే 30 నుంచి 40 వేలు నగదు మాయమైందంట. 4-5 ఫోన్లు కూడా చోరీ అయ్యాయని చెప్పేసి అన్నారు. ఇదే విధంగా చూసుకుంటే రాప్తాడికి వెళ్ళిన తర్వాత అక్కడ హెలికాప్టర్ ఏదో ఇష్యూ చేయబోయి అక్కడ ఏదో పైలట్కి సంబంధించినటువంటి బ్యాగ్ కొట్టేసి దాన్ని ఒక పెద్ద రచ్చ చేశారు. అసలు వాస్తవానికి జగన్ టూర్లు సక్సెస్ అవుతున్నాయా లేదా అంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం లేదనే చెప్పుకోవాలి. ఏదైతే రాప్తాడికి వెళ్ళి ఆ లింగమయ్య చనిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడో సేమ్ ఇదే గుడ్డలు తీసి పోలీసులు నిలబెడతా సమాజం ముందు అని చెప్పి మాట్లాడతాడు. సేమ్ అదేవిధంగా సేమ్ ఈరోజు మాట్లాడిన మాటలు కూడా మనకు అదే విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు చూసుకుంటే ఈరోజు ఇప్పుడు చూసాం మన పిన్నెల్లి సంబంధించి పరామర్శ కావచ్చు, అదేవిధంగా నందిగామ సురేష్ పరామర్శ కావచ్చు, అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించి పరామర్శ కావచ్చు. ఇలా పరామర్శల తర్వాత ఈరోజు ఎందుకని జాన్ విక్టర్కి అంత పెద్ద స్కోప్ ఎందుకు ఇచ్చాడు అంటే వాస్తవానికి చెప్పుకోవాలంటే 151 సీట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా భారీ మెజారిటీ అని చెప్పుకోవాలి. ఈ మెజారిటీ మామూలు మెజారిటీ కాదు. అయితే ఈ మెజారిటీలో ఏపీలో ఉండేటువంటి ప్రతి ఒక్క వర్గం మహిళలు కావచ్చు, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి ఒక యువత కావచ్చు, పండు అంటే చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ళ వరకు కూడా అందరూ కూడా ఓట్లు వేశారు. ఆ యొక్క ఖాతా ఏదైతే ఉందో ఈ 151 సీట్లలో ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్కళ్ళ ఓట్ శాతం అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే 2019 నుంచి 24 దాకా చేసినటువంటి ఒక పనులకి గాను దాదాపు 11 సీట్లకు పరిమితం అయిపోయాడు వైఎస్ జగన్. ఈ 11 సీట్లలో కూడా ఆయనకి చాలా క్లారిటీగా ఆయనకు ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడైతే షర్మిలని బయటికి పంపించాడో, ఎప్పుడైతే వైఎస్ షర్మిలని బయటికి పంపించాడో షర్మిలని బయటికి పంపినే అక్క చెల్లెళ్ళందరూ కూడా ఓట్లు వేయడం ఇక బంద్ చేశారు. అందుకే 151 నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యాడు. ఎప్పుడైతే తల్లిపైన కోర్టుకు లాగాడో ఈ కోర్టుకు లాగిన వెంటనే అక్కడ 151 నుంచి 11కి తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చారో ఇప్పుడు ఈ 11లో కూడా ఖచ్చితంగా తన ఓటర్స్ లేరని చెప్పేసి జగన్కి వచ్చిన నివేదిక. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కూడా మొన్న జరిగినట్టు యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా 80,000 పైచిలకు మెజారిటీ ఓట్లు ఏదైతే కూటమి ప్రభుత్వం గెలుచుకుందో అక్కడితో విద్యార్థులు కూడా వెళ్ళిపోయారన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని అదిగాక బాబాయ్ హత్యని నారాసుర రక్త చరిత్ర కింద ఎప్పుడైతే వైఎస్ వివేక గారి హత్య జరిగిందో అది గుండెపోటు కింద, గుండెపోటు నుంచి రక్తపు వాంతుల నుంచి నారాసుర రక్త చరిత్ర ఇది నమ్మే జగన్ సీఎంని చేశారు. అయితే ఇప్పుడు తర్వాత సొంత కూతురైనటువంటి ఒక వైఎస్ సునీత గారు ఎప్పుడైతే దీనిపైన ఆరోపణలు చేశారో లేదు మా అన్ననే హత్య చేశాడు అని చెప్పి అవినాష్ రెడ్డి పైన జగన్ పైన చెప్పిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఒక మిగతా వాళ్ళందరూ కూడా ఉన్న 11 స్థానాల్లోంచి ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నది ఒకే ఒక్క కేటగిరీ ఉన్నది ఎవరు అంటే జగన్కి మద్దతుగా అది కూడా
దాదాపు రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 2 to 3% కూడా ఉండకపోవచ్చు. అదే జాన్ విక్టర్ మధుసూదన్కి సంబంధించి గంజాయి బ్యాచ్. ఈ గాంజా బ్యాచ్ ఏదైతే ఉందో ఇప్పుడు గాంజా బ్యాచ్ ఒక్కటే జగన్కి సంబంధించి కొంత సపోర్ట్ని ఇస్తుందని చెప్పేసి అందుకనే జగన్ ఆగమేఘాల పైన వారం రోజులు స్కెచ్ వేసి జనాన్ని సమీకరించి జాన్ విక్టర్ దగ్గరికి ఈరోజు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు వైఎస్ జగన్. అయితే మొత్తానికి గాంజా బ్యాచ్ ఏదైతే ఉందో పర్సంటేజు ఈ 11% కూడా జగన్కు ఉందా లేదా అంటే ఖచ్చితంగా 2029 లోపల కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని గాంజా అనేది కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, లేదా మాదక ద్రవ్యాలు కావచ్చు, ఏవి కూడా ఏపీలో దొరకనివ్వమని చెప్పి మాట్లాడుతున్నారు. సో జగన్కి ఈ 11 స్థానాలు అంటే మహిళలు వేయక, అటుపక్క పురుషులు వేయక, అదేవిధంగా యువత వేయక, ఇటుపక్క గాంజాకు సంబంధించినటువంటి ఒక వీళ్ళ బ్యాచ్ లేక ఇప్పుడు ఎవరు జగన్కి మద్దతుగా ఉంటారంటే మనకు ఆ టైంకి పార్టీ ఉంటుందా ఉడుతుందా అనేది కూడా కొంత డౌట్గా ఉంది. కాబట్టి వాస్తవం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మహిళలు ఓట్లు వేరు, ఎందుకంటే తల్లి చెల్లిని పక్కకు పెట్టేశారు కాబట్టి. అదేవిధంగా మెగా డిఎస్సితో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దాంతో యువత వేదు. అదేగాక గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మనం చూసాము ఎంత అత్యధిక మెజారిటీ వచ్చిందనేది. అదేవిధంగా చూసుకుంటే పురుషులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిజంగానే నారాసుర రక్త చరిత్ర అనుకుని ఆ రోజు 151 సీట్లకి ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీకి. ఇప్పుడు అది కూడా పూర్తిగా తేలనుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్న ఒక్క గాంజా బ్యాచ్ కూడా పాపం జగన్కి ఏదైనా సపోర్ట్ ఇస్తానికి చూస్తుంటేనేమో ఈరోజు ఎందుకని ఇంత పెద్ద ఎత్తున జగన్ పైన విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఈ యొక్క గాంజా బ్యాచ్ కూడా 2029 ఎన్నికల కల్లా ఉంటుందా అంటే ఖచ్చితంగా పూర్తిగా కూకటి వేళ్లతో ప్రకలిచ్చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నోసార్లు నారా లోకేష్ గారు కూడా చెప్పారు. సో మొత్తానికి పాపం ఆ 11 స్థానాలలోనే ఇప్పుడు ఏదైతే తను అంటున్నటువంటి ఒక 39% తను చాలా గట్టిగా చెప్పుకునేది ఏంటంటే 39% ఇప్పటికీ నాకు ఓటు పర్సంటేజ్లో ఇప్పుడు మహిళలు లేరు, పురుషులు లేరు, అదేవిధంగా యువత లేదు. అదేవిధంగా చూసుకుంటే గాంజా బ్యాచ్ మాత్రమే ఒక 5 to 6% ఇప్పుడు ఉంది. కానీ 2029 కల్లా ఇది కూడా కంప్లీట్గా వెళ్ళిపోతే జగన్కి ఒక్క సీట్ అన్న వస్తుందా లేదా అంటే చెప్పలేని పరిస్థితి. సో మొత్తానికి జగన్ ఇలాంటి టూర్లు వేయడం వల్ల ఎవరికి లాభం అంటే పరోక్షంగా జగన్ ఇలాంటి వాళ్ళందరికీ మద్దతు తెలిపి, వాస్తవం చెప్పాలంటే జగన్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మద్దతు తెలిపి అనవసరంగా తనకున్నటువంటి ఒక క్రెడిబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళందరి దగ్గర నుంచి పోగొట్టుకున్నట్టే. గతంలో కూడా చూసాం పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఒక చేశాడు, కానీ అవన్నీ కూడా ఏది వర్కౌట్ అవ్వలేదు. సో ఖచ్చితంగా 100కి 100% నెక్స్ట్ 2029కి పార్టీ ఉంటుందా ఉడుతుందా అంటే అది కామెంట్స్ రూపంలో మీరే తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.